కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తోందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం కేవలం 3,000 కోట్లు కూడా చెల్లించలేకపోతుందని ఫైర్ అయ్యారు. ప్రతిరోజు 500 కోట్లు చొప్పున ఇప్పటి వరకు 3.5 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం 3,000 కోట్లు ప్రభుత్వ హాస్పిటల్స్కి, ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి 3,000 కోట్లు చెల్లించలేక రోజు అప్పులు చేస్తున్నారు. ఈ సగటున ఈ ప్రభుత్వం రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది. రోజుకి యావరేజ్న ఇప్పటి వరకు 3,30,000 కోట్లు అప్పు చేసింది. రోజుకి 500 కోట్లు అప్పు చేస్తుంది. 6 రోజులు చేసే అప్పు ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్కి అందిస్తే ఆరోగ్యశ్రీ పథకం అద్భుతంగా నడుస్తుంది. అలాంటిది 3,000 కోట్లు చెల్లించలేక ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి 3 సార్లు వాయిదాలు వేసి వాళ్ళు స్ట్రైక్ చేస్తామమ్మా. ఎందుకంటే హాస్పిటల్స్ కూడా రన్ చేసుకోవాలి. ఈరోజు హాస్పిటల్లో ఉన్న సిబ్బంది జీతాలు ఇవ్వాలి, మందులు కొనుగోలు చేయాలి, అట్లానే ఏదైనా ఇంప్లాంట్స్ ఉంటే అంటే ప్లేట్స్ కానీ రాడ్లు కానీ పరికరాలు ఉంటే అవి చేయాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని. కరెంటు బిల్లులు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఖర్చుతో కూడుకునే కార్యక్రమం ఉంది. ఈ ఖర్చులు కూడా బనాయించలేక ఈరోజు హాస్పిటల్స్ అన్నీ కూడా మూసివేసే కార్యక్రమం జరుగుతూ ఉంది.